వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సీరియస్గానే పాలిటిక్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈసారి ఓన్లీ పాలిటిక్సే, ఎక్కడ కాంప్రమైజింగ్ అనేది కనిపించట్లేదు. ఈ ఈ 5 సంవత్సరాలు మాత్రం సీరియస్ పాలిటిక్స్ ఉంటాయి. 2029లో ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఎవరి కోసం? తన కోసమా? తమ నాయకుల కోసమా? కాదు, తమ పార్టీ యొక్క కార్యకర్తలను కాపాడుకోవడం కోసం, తమ కార్యకర్తలకు అండగా ఉండడం కోసం. అట్ ది సేమ్ టైం ప్రజలు, అది ప్రజాస్వామ్యంలో ప్రజలనేది కామన్. కానీ ఇక్కడ కార్యకర్తల్ని ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా బాగా ఇబ్బందులకు గురి చేస్తుందో మీరందరూ కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ప్రతి మీటింగ్లోనూ ఒకటే చెప్తాడు, మన పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ కార్యకర్తలే. గతంలో తప్పులు చేశా, ఒప్పుకుంటున్నాడు ఆయన. గతంలో తప్పులు జరిగాయి, కార్యకర్తల విషయంలో కొంత మేరకు మేము సాటిస్ఫై చేయలేదు. కానీ నెక్స్ట్ 2029లో మాత్రం కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం, ఎలా ఉంటుందో మీరే చూస్తారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కార్యకర్తలకి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చూసాం. అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడుతున్నాడు. దానిలో భాగంగానే ఎలాగైనా సరే 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కసరత్తులు చేస్తున్నాడు. లోటుపాట్లన్నింటిని కూడా సవరించుకుంటున్నాడు. గతంలో చేసిన తప్పిదాలను కూడా సవరించుకుంటున్నాడు. ఎక్కడా కానీ ఎటువంటి భేదం లేకుండా ఎవరి మీద అయితే నెగిటివిటీ ఉందో వాళ్ళని సైలెంట్గా పక్కన పెట్టేస్తున్నాడు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి సైలెంట్గా పక్కన పెడుతున్నాడు. వాళ్ళ స్థానంలో మంచి వ్యక్తులను కూడా తీసుకొస్తున్నాడు. దానికి ఎగ్జాంపుల్ జమ్మలమడుగు చూశారు కదా, సుధీర్ని పక్కన పెట్టాడు, రామసుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చాడు. అలానే కడప అసెంబ్లీ స్థానానికి కూడా కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ప్రజల యొక్క శ్రేయస్సు మేరకు, అక్కడ ప్రజల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక కొత్త అభ్యర్థిని తీసుకురాబోతున్నాడు అనేసి టాక్ అయితే వినబడుతుంది. ఆయనే సోహైల్ అహ్మద్. కడప అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోహైల్ అభ్యర్థికి మార్గం సుగమం జరిగినట్టేనా అంటే మేబీ అనే వార్తలు కూడా వినబడుతున్నాయి. కడప అసెంబ్లీ స్థానం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గడిచిన ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని ఆయన అఫ్జల్ అలీ ఖాన్, ఆయన పేరు ఐ థింక్ అదే, పోటీ చేసి అప్రాక్సిమేట్లీగా 24,500 ఓట్లు సాధించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని దెబ్బతీస్తే 18,000 ఓట్లతో టీడీపీ విజయం సాధించింది. అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీ చేయకుండా ఉంటే ఆ 24,500 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం, అంటే ఎమ్మెల్యేగా గెలిచేది కడప అసెంబ్లీ స్థానం. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల వైసీపీకి ఓట్లు చిలిపియాయి. చూడండి, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 24,500 ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లు ఇలా వైసీపీకి కన్వర్ట్ అయ్యింటే వైసీపీదే కడప అసెంబ్లీ స్థానం. సో ప్రస్తుతం ఆ స్థానం నుండి వేంపల్లి సతీష్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడక అనేది అందరికీ కూడా తెలిసిందే. కానీ బడుగు బలహీన వర్గాల పక్షపాతి అయినటువంటి వైఎస్ కుటుంబం ముస్లిం మైనారిటీలకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ కేటాయించని విధంగా అసెంబ్లీ సీట్లు కేటాయిస్తుంది. ఈ దఫా మాజీ మంత్రి అంజద్ బాషా గారిని పక్కన పెట్టి మాజీ మంత్రి ఖలీల్ బాషా గారి తనయుడు సౌమ్యుడు అయినటువంటి సోహైల్ అహ్మద్కి అవకాశం కల్పించే అవకాశం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా సుముఖంగా ఉండడం అనేది కూడా కలిసి వచ్చే విషయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అఫ్జల్ అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేశాడు. సో ముస్లిం మైనారిటీలు
కడప నియోజకవర్గంలో అప్రాక్సిమేట్లీగా 60,000కు పైగా ఉన్నారు. గడిచిన 2024 ఎన్నికల్లో అంజద్ బాషా ఏ పని చేయకపోవడంతో ఆగ్రహించినటువంటి 40,000కు పైగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం క్రాస్ ఓటింగ్ వేసి కంచుకోట ఓటమి రుసు చూపించారు. వీటన్నిటిని కూడా పరిశీలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కడప అసెంబ్లీ స్థానంలో తెలుగుదేశం పార్టీకి గట్టు పరిస్థితి ఉందనేది వాస్తవం, దాన్ని కూడా గ్రహించాడు. సో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లడ్డూ విషయంలో జగన్ గారి మీద చౌకబారు విమర్శలు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వనిదే తిరుపతి వెళ్ళనివ్వను అని చెప్పేసి మంగమ్మ శబదాలు చూసి తమ బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకంగా నోరు పారేసుకుంటున్నటువంటి వారికి అనవసరంగా పోయిన ఎన్నికల్లో ఓటు వేశాము అనేసి బాధపడుతూ ఇప్పుడు కొత్త అభ్యర్థి పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఎప్పుడూ వచ్చే 40,000 ఓట్ల మెజారిటీ ఆ సీటుని గెలిపించి కానుకగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఏది ఏమైనా కడప కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కంచుకోట కడప అసెంబ్లీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. అదేవిధంగా కడప పార్లమెంట్లోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఇప్పటికే అసంతృప్తులను కలుపుకుంటూ తన మార్కు వ్యూహాలకు కూడా పదును పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. సో ఇలాంటి మార్పులు చాలా చూడాల్సి వస్తుంది, చూస్తాం కూడా, మార్పులు రావాలి కూడా. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసమో ఆ పార్టీ నాయకుల కోసమో కాదు, కార్యకర్తల కోసం నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నాడు. మరి చూద్దాం, ఇంకా ముందు ఇంకా ఎన్నెన్ని మార్పులు ఉంటాయో వస్తాయో చూడాలి.